ఎక్కువ ప్లీజ్. నమ్మిక యుంచి నేనైతే నీ కృపయందు నమ్మిక యుంచి యున్నాను. నమ్మిక యుంచి యున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా కృపా. ఏంటమ్మా ఏ పాటకి ఏదో కూడా తెలీదా? కృపా క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా కృపా. ప్రతి ఒక్కరు పాడదాం. కృపా కృపా నీ కృపా కృపా. రథం బాగలేదు. క్రీస్తు కృపా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను. నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి. ప్రతి ఒక్కరు ఆనందం చేద్దాం. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి. అందరూ పాడాలా? మళ్ళీ నేనైతే నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. మళ్ళీ నేనైతే నీ కృపయందు నమ్మిక. వినపట్లేదు సరిగా. గట్టిగా గట్టిగా పాడాలా? నోరు తెరిచి. నేనైతే ఈ రిధమేంటో మనకు అర్థం అవట్లేదు. నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. నమ్మికయుంచి ఉన్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా.
నన్ను మరువనిది నీ కృప. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృప నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు ఆదరణ. కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప. నేనైతే నీ కృపయంతో నమ్మికయోచియున్నాను. నమ్మికయోచియున్నాను. నేనైతే నీ కృపయంతో నమ్మికయోచియున్నాను. నమ్మికయోచి కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప. ఏదో కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప. నేనైతే నీ కృపయందు నమ్మిక యోచియున్నాను. నమ్మిక యోచియున్నాను. చేతుల పైకి ఎత్తుల గట్టిగా. నేనైతే నీ కృపయందు నమ్మిక యోచియున్నాను. నమ్మిక యోచియున్నాను. మళ్ళీ చెబుతాం అందరు కలిసి. నేనైతే నీ కృపయందు నమ్మిక యోచియున్నాను. నమ్మిక యోచియున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాం.
ఈ రాత్రి ప్రియ సహోదరి సుగుణమ్మ ఇంటిలో కుటుంబంతో కలిసి గత 2 వారములుగా కృతజ్ఞత ప్రార్థనలు చేయొచ్చు 2025లో మొట్టమొదటిసారిగా ప్రభువా నిన్ను ఘనపరుస్తూ ప్రార్థనలు చేయుచున్నప్పుడు మొదటి వారంలోనే ఫలితం చూపించినందుకు నీకు కృతజ్ఞతలు. ఇదిగో నాయన ఇక మొదలుకొని నీ బిడ్డల కుటుంబంలో వారి అవసరతలు ఏమవుతున్నవో, ముఖ్యంగా పరిశుద్ధ వివాహం విషయంలో, ఆర్థికపరమైన ప్రభా సాంఘికపరమైన నాయన ఇంకా ఏ ఏ వసతులు అవసరాలు ఉన్నవో పరిస్థితులు అన్నిటినీ సమస్తం నువ్వు ఎరిగిన దేవుడు, మేలుకరంగా చేయుచున్నావు గనుక నిన్ను మేము స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. మీ నామాన్నే ఘనపరుస్తున్నాం. మీరే మహిమ పొందుదురుగాక. నీ కృపను అనుగ్రహించి కార్యమును జరిగించు ప్రభా. ఈ రాత్రి నీ ప్రజలతో మీరు ఉద్దేశించిన సంగతులను మాట్లాడుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తోత్రించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునంద ప్రియులారా, ఓకే, థ్యాంక్ యూ. ప్రభుకి మహిమ కలుగునుగాక. నేనే అనుకున్నా కానీ చాలామంది బైబిల్ తెచ్చుకోకండి దేవుడి సన్నిధికి వస్తున్నారని ఇప్పుడే తెలిసింది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లోంచి రాలేదా మీరు? ఇంట్లోంచి వచ్చారు కదా. ఓకే, చేతిలో బైబిల్ ఉండాలి, చదివినా చదవకపోయినా. లేకపోతే నాకెందుకు బైబిల్? యేసయ్యనాలో ఇక్కడ ఉంది నా బైబిల్. ఆమె ప్రైజ్ ది లార్డ్. ఇదేమో ఎక్కడ పడిపోద్దు భయం. స్తోత్రం చెబుతాం. గత వారం మీరు నా స్నేహితులై ఉందరు, అంతేనా? మిమ్మల్ని నేను నా స్నేహితులని పిలుచుచున్నాను, అంతేనా? యోహాను సువార్త 15:14లో ప్రభువారు సుగుణమ్మకి ఇచ్చినటువంటి వాగ్దానం, దాని విషయంలో ఎవరెవరు ప్రభు స్నేహితులయ్యారు, ఎలాగయ్యారు, ఎందుకయ్యారు, ఆ స్నేహితులైన వారు ఎలా నడుచుకున్నారు అనే సంగతులు గత వార సందేశం మరి యూట్యూబ్లోకి వెళ్ళింది అనుకుంటాను. వెళ్ళిందో వెళ్ళలేదో? ఇంకా వెళ్ళిందండి. జోసఫ్ మూర్తి ధనాన్ని యూట్యూబ్ లైవ్లోకి ఒకళ్ళు మర్చిపోతారేమో అని చెప్పేసి ఇప్పుడే రికార్డ్ చేసి ఇప్పుడే లైవ్ పెట్టేయండి, లేకపోతే ఎందుకు వచ్చిన బాధ. వెంటనే వెళ్ళలేదు. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీ ప్రసంగాలు ఈ మధ్య కొత్తవి రావట్లేదు ఏంటి అని. వెళ్ళిందా? వెళ్ళిందంట. ప్రభుకి మహిమ కలుగునుగాక. చాలామంది మనం నేను అనుకుంటాను ఎవరు చూడట్లేదు వింటలేదు అనుకుంటాం, కానీ బయట వాళ్ళు చాలామంది చూస్తున్నారంట, ఫాలో అవుతున్నారు. ఆమేన్. సంఘస్థులకి అంత తీరికొందో లేదు, కానీ బయట వాళ్ళు మాత్రం చాలామంది వింటున్నట్టు, మళ్ళా రివ్యూ చేసుకుంటున్నట్టు, రాసుకుంటున్నట్టు కూడా నాకు ఫోన్లో మాట్లాడి చెప్తున్నారు. అందరి బట్టి మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సాన్నిధ్యంలో మరి ఇప్పుడు 2వ వాగ్దానం సుగుణమ్మ తర్వాత ఎవరు వాగ్దానం? గిడియన్ వాగ్దానం అంట, అంటే కాబోయే పెండ్లి కుమారుడు వాగ్దానం. గిడియన్ చదువుతాడు. ఎక్కడ? మైక్ ఇచ్చేయండి, ఇలా వచ్చి చదువు. ప్రభునందు ప్రియులారా, ఆయన వాగ్దానాన్ని ఆయన చదువుతాడు. శ్రద్ధగా అందరూ వినండి. వాగ్దానం, ద ప్రామిస్ ఫ్రమ్ ది గాడ్, ఫ్రమ్ ది గాడ్ కాదు, ఫ్రమ్ గాడ్. ది అంటేనే గాడ్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. కాబట్టి
మైకా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. 1 పేతురు 5:4. 1 పేతురు 5:4. ఇప్పుడే పెళ్ళికొడుకు అయిపోయినట్టు నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, నాకెంత ఇష్టమైన మాట ఈ వాగ్దానం. నిజంగా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఇందాకేసింది అది. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. మళ్ళీ చెప్పండి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రభుకి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈ రాత్రి ఇక్కడ మనం చదివిన భాగం ఏమని, పేతురు గారు భక్త కోటికి లేక భక్త సమాజానికి లేక విశ్వాస సమూహానికి, క్రీస్తునందు జీవించుచున్న వారందరికీ ఒక నిరీక్షణ వాక్కును పలుకుతున్న వాగ్దానం ఇది. ఎంత మంచి వాగ్దానమో, ఎంత మంచి మాట చూడండి ప్రియులారా. మన ప్రభువును మనం ఘనపరచాలి, నిజంగా ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. పేతురు గారు మాట్లాడుతున్న మాట ఈరోజు గిడియన్కి, ఈ కుటుంబానికి, ఇక్కడ కూర్చున్న వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏమిటంట? ఎవరు ఎవరు మళ్ళీ చెప్పండి, ఎవరు? ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి. అందరూ చెప్తున్నారా?
ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 3 జాగ్రత్త వినండి, కీర్తనలు ప్రాముఖ్యమైన కీర్తనలుగా చెప్తూ ఉంటాం. అవి ప్రభువునందు ప్రియులారా, ఒకటి గొప్ప కాపరి, కాపరిని గురించిన ప్రధానమైన కీర్తనలు. రెండవది మంచి కాపరి. మూడవది ప్రధాన కాపరి. గొప్ప కాపరి అనే ఆ భాగం 22వ సంకీర్తన. గొప్ప కాపరి అంటే ప్రాణం పెట్టిన కాపరి. ఎవరంట? ప్రాణము పెట్టిన కాపరి. ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూచినప్పుడు 7వ వచనం ఏంటో మరి కరెక్ట్గా చదవండి. కాబట్టి యేసు ఇంకొకసారి వారితో, అక్కడ ఉన్న వారితో ఇలా చెప్పాడు, గొర్రెలు పోయే ద్వారాన్ని నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు. ఇప్పుడు 10-11 10వ అధ్యాయం 11వ వచనం. అది గొర్రెల కొరకు ప్రాణము పెట్టిన కాపరి. గొప్ప కాపరి ఎందుకు అయ్యాడంటే, ప్రభువునందు ప్రియులారా, గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు కాబట్టి ఆయన గొప్ప కాపరిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ 22వ కీర్తన అంతా కూడా శిలువ మరణ దృశ్యాన్ని మనకి చూపిస్తున్నట్లు మనం చూస్తాం. కాబట్టి 22వ కీర్తన మళ్ళా చదువుకోండి. 31 చరణాలు అందులో ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, 2వ సంకీర్తన ఏంటయ్యానంటే 23వ సంకీర్తన. ఇది మంచి కాపరి. మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటయ్యానంటే, ఆయన కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, భద్రపరిచే దేవుడు, నడిపించే దేవుడు. 6 చరణాల్లో కూడా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అందుకు ఆయన మంచి కాపరి. మంచి కాపరి కాబట్టే ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన గొప్ప కాపరి అయ్యాడు. స్తోత్రం చెప్పండి. 2 చెల్లి పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 3వది మనం చూసినప్పుడు, అక్కడ మంచి కాపరి గురించి మనం పాడుకుంటా, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చు గొప్ప కాపరి. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. ఇప్పుడు పెట్టింది, మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చి గొప్ప కాపరి. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంత జలాల చెంత అడుగు వేయగా. పచ్చిక బయళ్ళలో విశ్రమింపగా, శాంత జలాల చెంత అడుగు వేయగా. తోడు నిలిచెను, ఆశీర్వదించెను, చేయి విడువక ఆదరించెను. అన్ని తావులందు తానే తోడై ఉండెను. మంచి కాపరి మా ప్రియ యేసే, మా కొరకు ప్రాణమిచ్చి గొప్ప కాపరి. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన మంచి కాపరి కాబట్టి ప్రాణం పెట్టాడు, అందువలన గొప్ప కాపరి అయ్యాడు. ఇప్పుడు ఈ 2 విషయాలు జరిగిపోయాయి. ప్రభునందు ప్రియులారా, గొప్ప కాపరిగా ప్రాణం
పెట్టుడు ద్వారా గొప్ప కాపరి అయిన ఆ దేవుడు మంచి కాపరిగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. మన రాకపోకల యందు దేవుడు తోడుగా ఉన్నాడు. 121వ సంకీర్తనలో 7, 8 చరణాల్లో ఆ మాటలు, ఇది మొదలుకొని యెహోవా నీ రాకపోకల యందు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నీ ప్రాణమును కాపాడును అని చెప్తున్నాడు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, కానీ ఆయన కాపాడేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక తర్వాత మనం చూస్తే మూడవది ప్రధాన కాపరి, మెయిన్ షెఫర్డ్ ఆర్ చీఫ్ షెఫర్డ్. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడంట వాడబారని మహిమ కిరీటం అంట. ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎంత మంచి మాట. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. చెప్దాం. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. చెప్పండి. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. చెప్పండి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ప్రైజ్ ది లార్డ్. వాడబారని స్వాస్థ్యం అంట. అది వాడబారదు, ఇంకెప్పటికీ వాడిపోదు. దానికి వాడిపోవడం అనేది లేదు, ఎండిపోవడం అసలే లేదు. అది వాడబారని మహిమ కిరీటం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, జీవ కిరీటము ఇస్తానని ప్రభు చెప్పాడు కదా, దానికి మారు పేరు వాడబారని మహిమ కిరీటం అంటున్నాడు. ఆ కిరీటంలో మహిమ కూడా ఉంటుందంట. మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ కిరీటం మనము ధరించాలంటే, దాన్ని మనం పెట్టుకోవాలంటే దానికి అర్హత ఏంటి? మహిమ రూపాల్లోకి మనం మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians chapter 6 verse
20 విలువ పెట్టి మీరు, ఈ విలువ అంటే ఏ విలువ? అమూల్యమైన క్రీస్తు రక్తము, అమూల్యమైన విలువైన రక్తం. స్తోత్రం చెప్పండి. ఏ రక్తంతో కొన్నాడమ్మా? విలువైన రక్తం ఇచ్చి కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడి నుంచి కొన్నాడో చెప్తున్నాడు. 5:10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిదివి గనుక. అక్కడ 9వ వచనం చదువు అమ్మా. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నీవు యోగ్యుడవు. ఇక్కడ చూడండి, ఆయన విలువ పెట్టి కొన్నాడంటే ఎలాగ విలువ పెట్టి కొన్నాడు? వధింపబడిన వాడిగా, ఆయన వధింపబడిన వాడిగా విలువ పెట్టి కొన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే వధించబడిన వాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ప్రభునంద ప్రియులారా, 4 నుండి మనం కిందకి వెళ్ళిపోతూ ఉంటే త్వరగా చదువుదాం. యెషయా గ్రంథం 53. నిశ్చయముగా అతడు మన రోగములను వహించెను, భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాం. మనలో ప్రతివాడును మనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. ఆ యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రె పిల్లయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి వధింపబడిన వాడుగా ఆయన మనకు కనిపించినప్పుడు విలువ పెట్టి కొన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వధింపబడి విలువ పెట్టి కొన్నాడు. తన రక్తమిచ్చి, అంటే వధింపబడిన వాడై తన రక్తమునిచ్చి. చదవండి, వెళ్ళిపోయింది. అప్పుడు ఇది చదివితే అది వెళ్ళిపోద్ది. ఇంకెంతమంది ఉన్నారు ఎవరు చదవరా? ఆవిడ తీయాలా? ఇంకా మిగిలిన వాళ్ళు చేయకండి. బైబిల్ ధ్యానం వాళ్ళు తేలేదు సరిగా. సరే, సెల్ ఫోన్ అయినా ఓపెన్ చేయండి చదవడానికి. మా 5-6 మొబైల్ విలువ పెట్టి. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మ? నేను అడిగింది వధింపబడిన వాడై. మళ్ళీ మాటికి రిఫరెన్స్లు చెప్పబడవు. ఓసారి చెప్పిన తర్వాత మళ్ళీ అదే మాట వస్తుంది. మళ్ళీ అక్కడికి వచ్చి మీరు చదవాల్సిందే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువురాని వాళ్ళు అనుకుంటున్నారు మాకు పని బాగుంది, ఏ బాధ లేదు. స్తోత్రం చెప్పండి. ఈ చదువు ఇది ఇంతో బాధపడలేము అనుకుంటున్నారు అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే వాళ్ళు తీయక్కర్లేదు, తెరవక్కర్లేదు, చదవక్కర్లేదు. నీ రక్తమిచ్చి. అమ్మయ్యా, ఇంత టైం చూడు, ఎంత టైం వేస్ట్ అయింది. ఆ టైం అంతా నాది కాదు, మీదే. ఓకే. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశావు గనుక వారు భూలోకమందు క్రొత్త
భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడతారు. కాబట్టి ఈరోజు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఇప్పుడు అక్కడికి రండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు గనుక మీ దేహములతో, అంటే మీ దేహములతో దేవునిని మీరు మహిమపరిచినట్లయితే వాడబారని మహిమ కిరీటము పొందుతారు. స్తోత్రం. ఆ దేహములు దేవుని కొరకే దేవుడు నీకు ఇచ్చాడు. అందుకని నీ దేహాన్ని మహిమ దేహంగా చేయడం కొరకు ఆయన దేహాన్ని సిలువలో బలియాగంగా అర్పించేశాడు. అందుచేత నీ దేహముతో నువ్వు దేవుని మహిమపరిస్తే అప్పుడు మహిమ కిరీటం ఇక్కడికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, మనం కూర్చున్నా, నిలవబడినా, మాట్లాడుతున్నా, ఇవాళ మధ్యాహ్న కాలం ఒక యవనస్తుడిని కలిసాం మేము అనుకోకుండా. అతడు అన్యుడు. ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, ఒక అమ్మాయి నన్ను కొంచెం దూరం పెట్టిందండి, ఎందుకంటే ఆవిడ ప్రభు బిడ్డ అయిపోయింది, నేను ప్రభు దగ్గరికి వచ్చే వరకు నువ్వు దూరంగా ఉండని చెప్పింది అన్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అబ్బో, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? దేవుడు నమ్మదగినవాడు కదా. స్తోత్రం. నేనే ఆశ్చర్యపోయిన మాట విని. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అమ్మాయిని బట్టి చప్పట్లు కూడా దేవునికి కనపరచండి. ఏమని చెప్పిందంట, నువ్వు నాతో మాట్లాడకు, ఎందుకు, నేను ప్రభు బిడ్డని, నువ్వు ప్రభు బిడ్డ అయిన తర్వాత మన ఇద్దరం మాట్లాడుకుందాం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంత మంచి మాట కదా. నిజంగా ఆ అబ్బాయి చెబుతున్నాడు, అన్యుడు. అబ్బో, ఎంత మంచి సాక్ష్యం. దేవుని పిల్లలను గురించిన అన్యుల సాక్ష్యం ఏమిటి ఈరోజు? 118వ సంకీర్తన 15వ చరణం, సామ్ నెంబర్ 118 వర్స్ 15 చదవండి. ఆ నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు వినపడును. అమ్మ, గుడారం అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది టెంట్ ఆఫ్ రైచెస్? హౌస్ వేరు, గుడారం వేరు. గుడారం హౌస్ అంటే ఇల్లు. ఇది ఇల్లు, ఇది గుడారం కాదు. దిస్ ఈజ్ నాట్ టెంట్, దిస్ ఈజ్ హౌస్. ఓకే, యూనో. కాబట్టి టెంట్ ఈజ్ గుడారం. అంటే ఆ గుడారం ఏమవుద్ది, ఇప్పుడు ఇక్కడ వేస్తాం, మళ్ళీ ఇంకో చోట మార్చేస్తాం, అది అయిపోద్ది. ఇల్లు అయితే ఎక్కడ కడితే అక్కడే ఉంటుంది. అవునా? స్తోత్రం చెప్పండి. అంటే మన దేహమే గుడారం. దేవునికి స్తోత్రం. ఏమంటే తెల్లారులు వేసాక ఎన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది మా ఐదారి దేహం. ఓ చోట ఉంటుందా, కుదురు ఉంటుందా దీనికి? ఈ కొంపటి కుదురు ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. మా ఐదారు కోవిడ్ వచ్చిన తర్వాత ఈ దేహానికి, ఈ గుడారానికి తిరగడానికి వీలు లేక మా 7 పీటర్లు లాంటి అలాగ దొంగసాట్లు సందులోంచి గొంతులోంచి తిరిగేసి తిరుగుతూ ఉండేవాడు. పాపం ఉండలేక ఆ దేహంతో ఉండలేకపోయింది, తిరిగేది. పాపం ఆయన అలాగ వచ్చేవాడు కాబట్టి మాకు కొంచెం హెల్ప్ చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఏం రాకపోతేనంటే అలాగే హైవేలో అలా నడుచుకుంటూ వచ్చేవాడు. అటు ఎవడైనా వెళ్తుంటే లిఫ్ట్ అడిగి అలాగే వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేవాడు. పాపం స్తోత్రం చెప్పండి. నిజంగా ఆయన అప్పుడు కూడా తిరిగేసాడు. ఆ గుడారం అసలు నాన్ స్టాప్ అనమాట. స్తోత్రం చెప్పండి. ఏదో వచ్చింది ఆ గుడారం, ఇంకా రాలేదు పాపం, ఎక్కడో తిరుగుతుంది. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈ గుడారము దేవుడు నీకు ఇచ్చి నీకు వేసాడు. ఎందుకోసం వేసాడమ్మా గుడారాన్ని? దేవుని మహిమపరచుట కొరకు, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు. అంటే నీ ఇంట్లోంచి, నీ ఒంట్లోంచి, నీ లోపల నుంచి వచ్చి రావాల్సినవి రక్షణ ఉత్సాహ సునాదములు. ఆమె సునాదం అని అంటే మంచి స్వరం, మంచి శబ్దం, మంచి మాటలు, మంచి పాటలు. బూతు పాటలు కాదు, దొంగ పాటలు కాదు, 2 అర్థాల మాటలు కాదు. ఆమెన్. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు
నీ దేహంతో దేవుని మహిమపరచుట కొరకు ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణను గూర్చిన ఉత్సాహనాదములు నీ గుడారంలో నుండి బయటకు వస్తాయి. అందుకే ఈ దేహంలోంచి నువ్వు ఆయన మహిమపరిస్తే అప్పుడు వాడబారని మహిమ కిరీటం ఇక్కడికి వస్తుంది. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని కనపరచండి. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఎడం పక్క వాళ్ళు బాగా నమ్మారు. ఇక్కడ నా ఎదుర్కొన్న వాళ్ళు సరిగ్గా నమ్మలేక చప్పట్లు కొట్టట్లేదు. అయ్యో అక్కడ కూడా ఇంతమంది ఉన్నారు కానీ 2-3 మోతులు పోతూ అని స్తోత్రం గట్టిగా చెప్పండి. పోలే స్తోత్రం చెప్పండి. అదైతే ఏ బాధ ఉండదు. చేయలేకపోని నోరేని లేగుతుంది. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, దేవుని మహిమపరిస్తే వాడబారని కిరీటం. ప్రధాన కాపరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ. మత్తయి సువార్త ఏం చెప్తున్నాడు? నేను కాదు, అక్కడేదో వినపడుతుంది అందుకనే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి, తన మహిమతో మనుష్య కుమారుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట ప్రోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా ఆయన వారిని వేరుపరుస్తాడు. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున, ఇదేంటండి బాబు కుడివైపు ఎడమవైపు, ఎడమవైపున గొర్రెలు పెట్టవచ్చు కదా, ఎడం చేయడానికి కదా. కుడి చేయ దక్షిణ హస్తం అమ్మ. దక్షిణ హస్తం అంటే ఇది కుడి చేయ. స్తోత్రం చెప్పండి. దీన్ని ఇంకా పురసేయ, ఆశయ, ఈసయ అంటారు. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, అందుకని కుడివైపు ఎవరున్నారట? అందుకే ఈ మధ్యలో గొర్రెలు కూడా ఒక బాగా ఎక్కువైపోతుంది. అందుకే స్తోత్రం చెప్పండి. వీళ్ళు గొర్రెలు అంటున్నాడు. ఈయన గొర్రె మాంసం తింటాడు కానీ మా ఇద్దరుడు. స్తోత్రం చెప్పండి. తెల్లారులేసే గొర్రె మాంసం తినకపోతే కాలం గడవడం. గొర్రెలు తిడతాడు. గొర్రెలు ఎంత మంచివో. సర్లే, ఎందులోంచి అట? మేకల్లోంచి గొర్రెలు ఏరు చేశాడా? గొర్రెల్లోంచి మేకలు ఏరు చేశాడా? మేకల్లోంచి గొర్రెలు అంటే ఏది ఎక్కువ? ఒడ్లోంచి బియ్యం ఏరుతారా? బియ్యంలోంచి ఎడ్లు ఏరుతారా? హలో, నా మాట అర్థమైందా? బియ్యంలోంచి ధాన్యం తీస్తారా? ధాన్యంలోంచి బియ్యం తీస్తారా? బియ్యం ఎక్కువ, ధాన్యం తక్కువ. ఇప్పుడు మేకలు ఎక్కువ, గొర్రెలు తక్కువ. వేరు చేసి అంటాడంట, గొర్రెలతో అంటాడంట. మేకల్లోంచి గొర్రెలను వేరు చేసి, చదువు తల్లి అమ్మా, కుడివైపు గొర్రెలను ఎడంవైపు మేకలను నిలబెడతాడట. అప్పుడు ఎడం పక్క పార్టీ ఎక్కువ, మెజారిటీ కదా. నోరు గలర్తో రాజ్యం అన్నట్టు. ఏదంటే అదే. తాగుపోతాడన్నా తాగుపోతాడే, దొంగోడంటే దొంగోడే, వ్యభిచారని వ్యభిచాడి. ఇలా పదుగురాడు మాట పాడి అయి ధరజల్లు అన్నట్టు. అంటే 10 మంది తప్పు చెప్పినా అది ఒప్పే. ఏమా అంతేనా? అయ్యగారి విషయంలో అదే జరుగుతుంది ఇప్పుడు. ఆయన చక్కగా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు వీళ్ళు చంపేస్తే. స్తోత్రం చెప్పండి. కానీ జరిగిందేంటి? ఈ మధ్యలో మాత్రం ఈ తప్పు ఎలా తప్పించుకోవాలని నా తిప్పలు పడిపోతున్నారు కదా. లేనిపోని అన్నీ చేసేస్తున్నారు. జిమ్మిక్కులు, ఇమ్మిక్కులు, కథల మీద కథలు తెగలేస్తున్నారు. ఏమల్లేస్తే ఏం పోయింది? ఆయన వాడబారని మహిమ కిరీటం కొరకు రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చేద్దాం. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మేకల్లోంచి గొర్రెలను వేరు చేసి ఏమన్నాడు? చదవండి. అప్పుడు రాజు
కడ కుడివైపునున్న వారితో చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ రాజ్యము స్వతంత్రించుకోండి. తండ్రి అంటే ఎప్పటి నుంచి లోకం పుట్టింది మొదలుకొని ఏం సిద్ధపరచబడింది? రాజ్యం సిద్ధపరిచింది. చెప్పండి, ఏ రాజ్యం? ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యము సిద్ధపరచబడింది. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఆ రాజ్యంలో చేరడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకుడిగా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం, ఆ తర్వాత మారు మనసు పొందడం, ఆ వెంటనే బాప్తిస్మం పొందడం, ఆ పిదప ప్రభు బల్ల దగ్గర ఏంటి? ఆయన శరీరం ఏది? ఆయన కోల్పోయిన శిలువలో ప్రాణం అర్పించిన నలగొట్టబడిన ఆ శరీరాన్ని రొట్టెగా తీసుకోవడం, ఆయన కార్చిన అమూల్యమైన రక్తాన్ని ద్రాక్షరసంగా తీసుకోవడం, ఇలాగూ చేయొచ్చు. ఎదురు చూచేవారందరికీ ఏమవుతుంది? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళందరూ రాజులైన యాజకులు ఈ రాజులుగా మారిపోతారు. రారాజు యొక్క బిడ్డలు రాజ కుమారులుగా మారిపోతారు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. అక్కడ ఇంకా కుమార్తెలనే మాట ఉండదండి. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆడమగ భేదం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ రాకుమారులే. దేవునికి స్తోత్ర. భూమి మీద ఉండేటప్పుడు వధువు సంఘం ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి సంపాదించుకున్న సంఘం. చూడండి, ఆ మాట కూడా చదువుతాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 20:28. చదవండి పాప, మీరు బాగా చదువుతున్నారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘమును కాయుటకు దేవుడు మిమ్మల్ని నియమించాడని అయ్యగారులతో చెప్తున్నాడు. ఆమేన్, స్తోత్రం చెప్పండి. ప్రభువారు రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం అండి. ప్రభువునందు ప్రియులారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మత విశ్వాసులుగా వద్దు. ఏదో భక్తి ముసుగులో అవసరాల కొరకు యేసు ప్రభు నమ్ముకున్న భక్తి మనకొద్దు. నిజమైన దేవుడు యేసు ప్రభు అని నీకు తెలుసు. ఆ దేవుని కొరకు సజీవ సాక్షులుగా నిలబడదాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. యేసయ్య నీకు వాడబారని మహిమ కిరీటాన్ని, ఆ భాగం చదివేశాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5:4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఇది చాలా సబ్జెక్ట్ కానీ టైం అయిపోయింది, అందుకని ఇక్కడతో కంట్రోల్ చేసేద్దాం. ప్రభువునందు ప్రియులారా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. నీకు ఆ కిరీటం కావాలా ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, సోదరుడా, తమ్ముడా, చెల్లి, అక్క, అన్న? యేసయ్య వాడబారని మహిమ కిరీటం కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కళ్ళు మూసుకుందాం ఒకసారి అందరం కూడా. ఎవరికి వారు యేసయ్యతో మాట్లాడండి. ప్రభువా, గిడియన్కి నువ్వు వాగ్దానం ఇచ్చావు నాయన. ఆ గిడియన్ కూడా అనుకోవాలి, ప్రభువా ఎంత మంచి వాగ్దానం నాకు ఇచ్చావయ్యా. ఈ రోజున వివాహం అయినటువంటి వారికంట ప్రభువారు సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథంలోన పరమగీతంలో 4వ అధ్యాయంలో అనుకుంటా, లేదా 5లోనే ఉంటుంది. ఏమిటనంటే ఆ భార్య అంట అతనికి కిరీటం అంట. అబ్బా, నిజంగా పెళ్ళి కావాల్సిన వారికి ఈ మాట వింటున్నప్పుడు అమ్మో నాకు కిరీటం ఎక్కడుందో అని దాచుకుంటారు. పెళ్ళైన వాళ్ళు ఆ కిరీటాన్ని ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఈ కిరీటాలన్నీ ఎలాగుండినా వాడబారని మహిమ కిరీటం నీ కోసం సిద్ధంగా ఉంది. దిస్ ఈజ్ రెడీ టు యూ. ద క్రౌన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ద క్రౌన్ ఆఫ్ ది గ్లోరీ
విత్ ద గ్లోరీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు ఆ మహిమ కిరీటం వేచి చూస్తోంది. అయితే నీకు ఇవ్వబడిన ఈ కిరీటాలను, ఈ భూమి మీద నీకు ఏ కిరీటాన్ని ప్రభు ఇచ్చినా దాన్ని భద్రం చేసుకొని, నీకు ఇవ్వబడిన ఆ దేహంలో ఉన్నప్పుడు నీ దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు ప్రభు నీ ద్వారా సంతోషిస్తాడు. ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. ప్రియులారా, నిజంగా నీ ద్వారా ఆనందించాలని ఆశపడుతున్న నీ ప్రభువుకి నువ్వు చేస్తున్నది ఏమిటి? ఓసారి కళ్ళు మూసుకో, ప్రభుతో మాట్లాడు. ప్రభువా, ఆ మహిమ కిరీటం నాకు కావాలి నాయన, ఆ జీవ కిరీటం నేను నేను పొందుకుంటాను ప్రభు అని ఒక తీర్మానానికి రండి. ఇక దేని గురించి ఆలోచించద్దు. ఏ క్షణమో యేసయ్య బోర మోగిపోతే, ఈ క్షణమే మోగితే ఆ వధువు సంఘంకి ఎత్తబడేటువంటి దానిలో నేనుండాలి ప్రభు. ఆ నపుంసకుడు అక్కడి నుంచి యెరూషలేము నుండి గాజాకి వెళ్ళిపోతూ ఉంటే అతడు కింద మీద వేసి తిరిగేసి చదువుతున్నాడు. వాక్యం అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన ఫిలిప్పుని పంపించి బోధించిన వెంటనే, అయ్యా ఇగో ఇక్కడ నీళ్ళున్నాయి. నీళ్ళు అసలు అక్కడ ఉండవు. ఆ గల్ఫ్ కంట్రీస్లో నీళ్ళు ఎక్కడ ఉండవండి. ఆ పెట్రోలు ఆయిలే దొరుకుతుంది. ప్రియులారా, అయితే విషయం ఏంటంటే అక్కడ అనుకోకుండా దేవుడు నీళ్లు సిద్ధం చేస్తే కనబడితే, ఈ నీళ్ళలో నాకు బాప్తీసం ఇచ్చేయండి మహాప్రభు అన్నాడు. అంతే. స్తోత్రం. ఎంత ధన్యత. మాట అర్థం కాకముందు దాని జోలికి పోలేదు. ఆ యేసు ప్రభువే నీ కొరకు బలైపోయాడయ్యా, ప్రాణం పెట్టాడయ్యా అని ప్రకటించినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివిన భాగాన్ని అతడికి బోధించినప్పుడు, ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26 నుండి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నపుంసకుడు వెంటనే, ఆయన మామూలు నపుంసకుడు కాదు, ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రులు ఆయన. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప వ్యక్తిని ప్రభు పట్టుకున్నాడు. ఈరోజు మనం ఏ పాటలో ఓ సంగతి ఆలోచన చేద్దాం. యేసయ్యతో మాట్లాడదాం. ఒక్కసారి మాట్లాడు, నీ ప్రభుతో మాట్లాడు. అయ్యా, ఆ మహిమ కిరీటం నాకు ఈ నాయన, నేను పోగొట్టుకోకుండా చేయి నాయన, నేను ఆ మహిమ కిరీటం కొరకు సిద్ధపడుతున్నాను ప్రభు అంటే చాలు, ఆయన ఖచ్చితంగా నీ యొక్క మనవి విని నీకు అటువంటి కృపను అనుగ్రహిస్తాడు. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. వాక్యమైన దేవా, నీ ప్రజలతో మాట్లాడినందుకు వందనాలు. వాడబారని మహిమ కిరీటం మీరు పొందుతారు అని అప్పుడు ప్రధాన కాపరిగా నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు. ఒకప్పుడు గొర్రెల కాపరిగా, గొర్రె పిల్లగా, లోక పాపములను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చి మా అందరి కొరకు వధించబడ్డావు. ఇప్పుడు ప్రధాన కాపరిగా రాబోతున్నావు. నిన్ను ఎదుర్కోవడానికి 24వ సంకీర్తనలో ప్రధాన కాపరిగా నువ్వు ఎలా రాబోతున్నావో, అక్కడ ఆ ప్రధాన కాపరిని కలుసుకోవడానికి మేము ఎలా సిద్ధపడాలో నువ్వు వివరించిన రీతిగా ప్రభా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. నీ ప్రజలను ప్రత్యేకంగా దర్శించినందుకు వందనాలు. వాక్యం అందరి హృదయాల్లో నాటండి నాయన. ప్రభా, నీ మాట వెళుతుంటే మంట పుట్టిందట ప్రభా. కొందరికి హృదయంలో నొప్పి పుట్టింది నాయన, కొందరి కండ్లకు వెలుగు కలిగింది ప్రభా. నిజంగా ప్రభా, నీ వాక్కులు వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగునన్నట్లుగా జీవితాలను వెలిగించుము, హృదయాలలో పరివర్తన దయచేయండి ప్రభా. పశ్చాత్తాపం కలుగజేయండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉంచు. మరొకసారి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా. ఈ 2వ వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడిన మాటలు వారి హృదయంలో భద్రం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి, ఇదిగో నాయన, సంఘం చేరి వచ్చారు. ఎంతెంతో దూరాల నుంచి వచ్చారు, సమయాన్ని వెచ్చించారు. పసిపిల్లలతో కూడా వచ్చిన వారు ఉన్నారు నాయన. స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, యువకులు వచ్చారు. అందరిపై నీ ఆశీర్వాదం ఉంచు. యెరూషలేముకు క్షేమం, ఇశ్రాయేలీ ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా. ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచు. విరిచి వెళ్ళిన పరిచర్య అంతటినీ ఫలవంతం చేయండి. ఎదుగో నాయన, అక్కడ ఆ యొక్క ప్రభా, ఆ కేసు ఏదైతే విచారణలో ఉందో ప్రభా, దానికి న్యాయమే జరిగించగలవు. క్రైస్తవ సమాజం మరింతగా నీ కొరకు పరుగెత్తినట్లుగా
ప్రభు అద్భుతం చేయబోతున్నావు, నీకు కృతజ్ఞతలు. క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి నీ చేతిలోకి వస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. తొట్రెళ్లకుండా మిమ్మను కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా ప్రియులరా చేరి వచ్చిన మీ అందరికీ, సర్వలోకంలోనున్న పరిశుద్ధులందరికీ, ప్రాముఖ్యంగా ఈ 7 వారాల కూడికలు ఏర్పాటు చేసుకున్న సుగుణమ్మ కుటుంబానికి ప్రభువోచ్చు పర్యంతము తోడైండి నడిపించునుగాక. ప్రియులరా కూర్చోండి. చిన్న ప్రకటన, అది ఏమిటనంటే రేపు మరి మన భీమవరంలో క్రిస్టఫర్ గారి దగ్గర మనం సంఘం పెట్టాం కదా.